ఈరోజు ఈవినింగ్ ఒక ఎసర్ ల్యాప్టాప్ మన దగ్గరికి స్క్రీన్ ప్రాబ్లం తోటి వచ్చింది. ల్యాప్టాప్ ఆన్ చేయగానే ఇలా లైన్స్గా రావడము, కొద్దిసేపు తర్వాత మొత్తము స్క్రీన్ అనేది వైట్ కలర్లోనే ఉండిపోతుందనే ప్రాబ్లం అయితే కస్టమర్ మనకు చెప్పాడు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? స్క్రీన్ ఇలా కదిలియంగానే ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనకు డిస్ప్లే కేబుల్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి ల్యాప్టాప్ ప్రెజల్కున్న స్క్రూస్ ప్రెజల్ని కేర్ఫుల్గా ఓపెన్ చేసుకొని డిస్ప్లే కేబుల్ని అయితే చెక్ చేద్దామని స్క్రీన్ అయితే ఓపెన్ చేశాను. డిస్ప్లే కేబుల్ అయితే బాగానే ఉంది, కాకపోతే స్క్రీన్కి అన్ని అడ్జస్ట్మెంట్ లాగా కరెంట్ టేపులు వేసి పెట్టారు. లాస్ట్ టైం ఎవరైతే చేశారో స్క్రీన్ అయితే కన్ఫర్మ్గా అయితే పోయింది. కొత్త స్క్రీన్ అయితే తెచ్చుకొని మళ్ళీ కరెక్ట్గా అసైన్ చేసుకొని దానికి పేపర్ టేప్ మళ్ళీ ఆ స్ట్రిప్ ఎక్కడ జరగకుండా మళ్ళీ సేమ్ ఇష్యూస్ వస్తాయేమో అని కరెక్ట్గా దాన్ని పెట్టుకొని ల్యాప్టాప్కి అయితే పెట్టుకున్నాను. ల్యాప్టాప్ నార్మల్గా ఆన్ చేసి మళ్ళీ అలానే ప్రాబ్లం వస్తుందా లేదో అని 1-2 సార్లు చెక్ చేసుకొని ల్యాప్టాప్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.